హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నామో ఫాల్ సీలింగ్ ఉంటుంది దీంట్లోనే, ప్లస్ దీంట్లో కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. ఈ హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ హౌస్ వచ్చేసి చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉంటుంది. డెడ్ ఎండ్లో ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన హౌస్ వచ్చేసి డెడ్ ఎండ్లో ఉంటుంది. ఈ హౌస్ మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ గేట్. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ పార్కింగ్లో కూడా సీలింగ్ చేయించారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సీలింగ్ ఉంటుందండి, కామన్ ఏరియాలో కూడా. ఈ హౌస్ సైజ్ వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో కార్ పార్కింగ్ ఉంటుంది, ఎమ్యూనిటీస్లో, ప్లస్ మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది. ఇది స్టైర్ కేస్. ఇటు పక్కన ఇంకో వాష్రూమ్ ఉంటుంది. కింద ఏమో 1 BHK ఉంటుంది, పైన ఏమో 2 BHK ఉంటుందండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్తోనే ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. ఇది 1 BHK ఉంటుంది, పైనదేమో 2 BHK ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. డైరెక్ట్ మీకు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే గూగుల్ పిన్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మేడిపల్లిలో ఉంటుందండి. ఇది కిచెన్. ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఈ హౌస్కి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ హౌస్ బ్యాక్ సైడ్ HMDAతోని కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళేమో సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. సో మన ఈ హౌస్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది చూపిస్తామండి. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. కింద మనం ఇందాక చూసింది అది నార్త్ ఫేసింగ్తోనే ఉండే. ఇటు పక్కన చూడొచ్చండి, వీళ్ళు సెట్ బ్యాక్స్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇది మెయిన్ డోర్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయించారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా. 135 స్క్వేర్ యార్డ్స్తోని ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి బిల్డప్ ఏరియా వచ్చేసి 1215 SFTతోనే ఉంటుంది. ఈ ఫ్లాట్కి 2 డోర్స్ ఉంటాయండి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బోర్ ఉంటుంది, అండ్ మంజీరా కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. పూజ ఇది కూడా చేయించారు దీంట్లో. ఇది పూజ అండి. కిచెన్లో ఉంటుంది. షెల్ఫ్లు ఉంటాయి కిచెన్లో. ఇదేమో డైనింగ్ ఏరియా. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఉంటాయి, ప్లస్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇటు పక్కన ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు ఉంటాయండి. రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. దీంట్లో కూడా సీలింగ్ చేయించారు. ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ఈ హౌస్కి సరౌండింగ్ అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి. లొకేషన్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గూగుల్ పే అనేది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది.
అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.